పెహల్గాం జిల్లాలో అమాయక ప్రజలపైన తీవ్రాలు దాడి చేసి 28 ప్రాణాలు బలికొన్న ఘటన నిరసిస్తూ ఈ రోజు తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో మృతులకు నివాళులర్పించారు। ఈ కార్యక్రమానికి తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ఎం హుసేని ముఖ్య అతిథిగా వచ్చారు। ఈ సందర్భంగా డాక్టర్ ముజీబ్ మాట్లాడుతూ ఆయుధాలు లేని అమాయక ప్రజల ప్రాణాలు తీయడం అన్నది పిరికిపంద చర్య అని, ఈ హింసాకాండ చేసిన ముష్కరులను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। భారతదేశం శాంతియుతంగా ఉన్న సెక్యులర్ దేశమని, తమ సహనాన్ని చేతగానితనంగా అనుకోకూడదని, దీనికి ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు। అంతేకాకుండా అదే ఘటనలో మృతి చెందిన హైదరాబాద్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి శ్రీ మనీష్ రంజన్ కు సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు। తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర సంఘం పక్షాన రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రమంతా 33 జిల్లాల్లో కూడా మరి పుల్వామాలో జరిగిన ముష్కర్ల దాడిని నిరసన తెలియపరచడం జరిగింది। భగవంతుడు వారందరూ ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి కూడా మరి ఉద్యోగుల మేమందరం కూడా మరి 1 నిమిషం మౌనం పాటించి మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది। మీ ద్వారా మరి మన భారత ప్రధానమంత్రి గారు పెద్దలు మోదీ గారు ఈరోజు మాట్లాడిన మాటలు నిజంగా కూడా దేశమంతా కూడా గర్విస్తూ ఉంది। మరి ముష్కర్ల దాడి మన శత్రు దేశం పాకిస్తాన్ కూడా మీ ద్వారా మేము తెలియపరుస్తూ ఉన్నాం। మీరు ఇష్టం వచ్చినట్లు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి మేము శాంతియుతంగా ఉన్నాం, శాంతి శాంతి అని చెప్పినాం। కానీ ఇప్పుడు మా ఓపిక కూడా సహనం కూడా అయిపోయింది। ఖచ్చితంగా 100% భారతదేశ ప్రభుత్వం సైన్యాలు కూడా దాడి చేసి శత్రువుని మట్టి కూర్చోవలసిన టైం బరాబర్ ఆసన్నమైంది। మరి మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఒక పక్కన రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వందల కొద్దీ వేల కొద్దీ లీటర్ల రక్తం ఇస్తున్నాం। మా దేశం చల్లగా ఉండాలి, మా భారతదేశం చల్లగా ఉండాలి, మా తల్లి భూభారతి చల్లగా ఉండాలని। కానీ ఒక పక్కకెళ్ళి ముష్కర్ల దాడి శత్రు దేశం ముందు చేయిస్తుంది। ఏది ఏమైనా 100% ప్రధానమంత్రి గారిని కోరుతా ఉన్నాం, ఎవరెవరైతే దీని వెనుక ఉన్నారో వాళ్ళని వెతికి వేటాడి వాళ్ళని కూడా ఖతం పట్టియాలని, మరి ఎవరైతే కాలం చేసిందో అన్యం పుణ్యం ఎరగని మా భారతదేశ ప్రజలు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా భగవంతుడు వాళ్ళ ఆత్మ శాంతి చేకూర్చాలని, వాళ్ళని మరి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని తెలంగాణ ఎన్జిఓస్ నిరంతరంగా అన్నిటికీ కూడా సాయం సహకారం చేయడానికి సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం। థ్యాంక్ యూ వెరీ మచ్। జై తెలంగాణ। जोहार मनीष रंजन को, जोहार जोहार, जोहार मनीष रंजन को, जोहार जोहार, जोहार मनीष रंजन को, जोहार जोहार। भारत माता की जय, भारत माता की जय। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय।